పేరు గొప్ప ఊరు దెబ్బ అంటారు. అట్లాగుంది ఇప్పుడు అమెరికా పరిస్థితి. మనకి అమెరికా గొప్పతనం ఎందుకు కనబడుతుంది అంటే 25 అంతస్తులు 50 అంతస్తుల భవనాలు ఉన్నాయి. మన దగ్గర కూడా ఇప్పుడు హైదరాబాద్లో హైటెక్ సిటీ దగ్గరికి వెళ్ళి అట్లా కనబడుతుంది. బెంగళూరులో కూడా అవుట్స్కట్స్లో అట్లా కనబడుతుంది. తమిళనాడులో చెన్నై దగ్గర కూడా అట్లా కనబడతాయి. లేదా మన గురుగావులో కానీ అట్లా కనబడుతుంది. కానీ మనకి మన దేశంలో ఉండే చూస్తే ఆఫ్టర్ ఆల్ ఇంకోటి మనకి మన మీదన ఒక చులకన, దూరపు కొండలు నునుపు, పేదరికం అక్కడ ఉంది, అవినీతి అక్కడ ఉంది, అరాచకం అక్కడ ఉంది. మన దగ్గర అట్లాంటి మన దగ్గర లోపాలని మైక్రోస్కోప్ పెట్టి చూస్తాం, అక్కడ లోపాలని మర్చిపోతూ ఉంటాం. అగ్ని ప్రమాదం హాలీవుడ్ స్టార్లు సినిమాల్లో అద్భుతాలు చేసేసేటటువంటి స్టార్లది వాళ్ళ జీవితాలతో కూడుకున్నటువంటి లక్షల కోట్లు 5 లక్షల కోట్ల రూపాయల ఆస్తి బూడిదయ్యింది. అదేదో ఒక్క 10 నిమిషాల్లోనో పావు గంటలోనో తగలబడింది కాదు, 3 రోజులు తగలబడుతూనే ఉంది. ఏమైపోయింది అమెరికన్ యంత్రాంగం? ప్రపంచంలోనే అత్యద్భుతమైన టెక్నాలజీ కలిగిన దేశం, ప్రపంచంలోనే అద్భుతమైనటువంటి మేధస్సు ఉన్నటువంటి దేశం, ప్రపంచంలోనే అద్భుతమైనటువంటి నిధులు ఉన్నటువంటి దేశం, ప్రపంచంలోనే అద్భుతమైనటువంటి ఆలోచనలు ఉన్నటువంటి దేశం అని చెప్తారు కదా. అట్లాంటి చోట్ల ఇంత పెద్ద ఇన్సిడెంటు చివరికి ఏంటయ్యా తేలిందంటే 10,000 కట్టడాలు తగలబడ్డాయి, 12.9 లక్షల కోట్ల ఆస్తి నష్టం సంబంధించింది. 12.9 లక్షల కోట్లు అంటే ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 5 సంవత్సరాల బడ్జెట్ అక్కడ తగలబడినటువంటిది. అంత నష్టం జరిగింది. దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి. ప్రపంచంలోని అతిపెద్ద కుందేలు బొమ్మలు ఉండేటటువంటి మ్యూజియం బన్నీ మ్యూజియం తగలబడిపోయింది. 46,000 కుందేళ్ల రూపంలో ఉన్న వస్తువులు మంటల్లో కాలిపోయినాయి. అట్లాగే ఓవరాల్గా మంటలు అన్నటువంటి దాన్ని ఆఫ్ చేయడంలో మాత్రం విఫలం అవ్వడం, దానంతటా అది ఆరేటటువంటి సిచ్యువేషన్ ట్రై చేశారు. కానీ మెయిన్ అయితే మంటలు అత్యంత ప్రమాదకరమైతే కంట్రోల్ చేయలేకపోయారు.